ప్రాంక్ చేస్తున్నావా? ఎవరితో? తాతయ్యతో. ఏం ప్రాంక్? ఫోన్ దాపెడుతున్నావా? ఎస్, మేమైతే డాడీ ఇప్పుడే వచ్చిండు, వాష్రూమ్కి వెళ్ళాడు. మేము డాడీ ఫోన్ దాపెట్టి ప్రాంక్ చేద్దామని చూస్తున్నాం. డాడీ రియాక్షన్ ఎలా ఉంటుందో చూద్దాం. ఓకే ఆరు? ఓకే అని. ఏది డాడీ నీ ఫోను? నా ఫోన్ చింతది కాడ ఉంది. ఆరు నువ్వు తీసావా? నువ్వు ఆఫీస్లో మర్చిపోయినావు డాడీ. ఆఫీస్లో మర్చిపోయినా కానీ ఇప్పుడు తెచ్చి చింతకి ఇచ్చిన. లేదు నిన్న కూడా ఆఫీస్లో మర్చిపోయినావు. నిన్న మర్చిపోయినావా లేదా? నిన్న మర్చిపోయింది. మరి ఈ రోజు కూడా అక్కడే పెట్టి ఉంటావు. నా పెళ్ళిలోకి వచ్చి ఆడుకోపోనా ఫోన్ అంటే ఇప్పుడు ఆడలేదు. లేదు నాన్న, మేము తీయలేదు. ఏం చింతది? నా ఫోన్ తండ్రి పోయిందా తాతయ్య ఫోన్? తాతయ్య ఫోన్ పోయిందా? పోయిందంట డాడీ. అమ్మకు అమ్మ పదిహేను అయితే జిజు వేసుకున్నా వేసుకోలేదా? అమ్మ ఫోన్ చేద్దా? అమ్మకి ఇచ్చేది ఫోన్ చేయమని. ముద్దనిద్ర రాదు, అది ఫోన్ అనేది రాదు. ఏదారు ఫోను? తెలియదంట డాడీ. ఆరు కూడా నువ్వే డాడీ ఆఫీస్లో పెట్టి మర్చిపోయినావు. బెడ్రూమ్లో. ఎక్కడ? బెడ్రూమ్లో లేదు. ఒకరోజు ఫోన్ లేకుంటే ఏం కాదు డాడీ. అమ్మకు ఫోన్ చేయాలి. అమ్మ ఏంది దొంగలు ఇట్లా దొంగ పడదా? ఇవే దొంగ ఎవరు నా ఫోన్ ఎక్కడ నేను కదా ఎస్ఐ ఇస్తాగా ఎవరో దొంగ సార్. నా ఫోన్ నా ఇంట్లో దొంగతనం చేసి సార్. ఎస్ఐ గారు వస్తురా? ఇంకా ఎవరి మీద ఉంది? నాకు నా మనోడి మీద ఉంది సార్. ఆయన పేరు ఆరుకు 6 సార్. ఆరమ్మ అదే సార్ మీరు అట్ట పెట్టంటే సార్ నేను ఆరమ్మని పెట్టుకున్నాను సార్. వస్తురా సార్? ఫోన్ ఇక్కడనే ఉంటుంది అనగానే నాకు ఇంట్లో దొంగలు పడుతుంది. బయట దొంగలు కాదు, ఇంట్లో దొంగలే. రాను సార్. ఎంతసేపు వస్తుంది? ఎంత పడితే అర్ధగంట పడుతుందా? ఏం సార్ అర్ధగంట పడితే నేను మా పెద్ద కూతురు తీసుకోవాలి. అది ఫోన్ ఇట్లేదు సార్. తొందరగా సార్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. రండి సార్. నా మనోడే చేసినట్టు నాకు అనుమానం వస్తుంది. గ్యాస్ పెట్టింది ఫోన్ అని. నా బిడ్డ పెట్టిందా? చూసాడుగా ఏంటి బాబా అన్న? ఇంకోసారి అవునా సార్? నా బిడ్డ పెట్టింది సార్. చెప్పలేదు దొంగ దొరికింది. మీరు అవుతుంది మీకు తీసుకోండి. నేనెప్పుడు దాపెట్టాను రా సార్? వినపడతాను మీకు. అమ్మా ఎంతసేపు చెప్పలేదు పోలీసులు చెప్పి నాకు ఏడుపు వస్తుందిరా. రేపు మరి ఫోను. ఆరు అయితే పోలీసు అనగానే నా మీద పెట్టాడు ఫోన్. నీ బిడ్డే దొంగతనం చేసింది తాతయ్య అని చెప్పాడు. ఇంకా ఇయ్యక తప్పట్లేదు. ఫోన్ అయితే ఇక్కడ కింద మంచం కింద పెట్టిన డాడీకి ఇవ్వాల్సి వస్తుంది.